వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పోగొట్టుకున్న వస్తువులకు డిజిటల్ రక్షణ స్కాన్ అండ్ రిటర్న్ వెబ్సైట్ ప్రారంభం. కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్లో ప్రారంభోత్సవంలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి. రిటైర్డ్ అధికారుల కొనసాగింపును నిలిపివేయాలి. నాలాల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు సంక్షేమం కల్పించాలి. గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం. మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సింగరేణి కాలరీస్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ శ్రీను జంగావంకర్ రూపొందించిన స్కాన్ అండ్ రిటర్న్ ఇన్ వెబ్సైట్ ను రిటైర్డ్ లైబ్రరీ సైన్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ విశ్వమోహన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి బిజీ జీవితంలో చాలా మంది పర్సులు, లగేజ్ బ్యాగులు, విద్యా ధృవపత్రాలు వంటి విలువైన వస్తువులను పోగొట్టుకుంటున్నారని తెలిపారు. అలాగే వస్తువులు నిజాయితీగా దొరికినా యజమానుల వివరాలు తెలియక తిరిగి అందించలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా శ్రీను జంగావంకర్ ఈ వెబ్సైట్ ను రూపొందించారని తెలిపారు. వెబ్సైట్ లో ఉచితంగా నమోదు చేసుకున్న తర్వాత ప్రతి వినియోగదారుడికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ లభిస్తుందని, ఆ కోడ్ స్టిక్కర్ ను తమ వస్తువులపై అంటించుకోవచ్చని వివరించారు. Thank you, sir. Please with a warm round of applause. Thank you. కాలేజ్లో డిప్యూటీ జీఎంగా రిటైర్ అయ్యాను. సృజనాత్మక విషయాలు రోజువారీ హాబీ. గౌరవనీయులైన ముఖ్య అతిథి శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్ తెలంగాణ మీడియా అకాడమీ, గౌరవ అతిథులు ప్రొఫెసర్ బి విశ్వమోహన్ ముందుకు తీసుకొస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో మొబైల్ ఫోన్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్, ల్యాప్టాప్, కీస్, ఐడి కార్డ్స్, సర్టిఫికేట్స్, ట్రావెల్ లగేజ్ వంటి విలువైన వస్తువులను అన్వేషణలు ప్రజలకు అందుబాటులో ఉంటే కొంత కాన్ఫిడెన్స్ కలగటానికి, మనకు దొరుకుతుంది అన్న భావం కలగటానికి అవకాశం వస్తుంది. విశ్వమోహన్ గారు చెప్పినట్లు ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళని ఏం చేయలేదు, వద్దు అనుకున్న వాళ్ళకి ఏం చేయలేదు. ఏమాత్రం ఆలోచన ఉన్నా అరే ఇది అందించాలా, పోగొట్టుకున్నారన్న భావం ఉన్నా ఇలాంటి క్యూఆర్ కోడ్స్ సాంకేతిక నిపుణత, సాంకేతిక ఫలితాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న భావన అందరికీ ఉంది. అలాంటి దాంట్లో ఇవాళ స్కాన్ ది రిటర్న్ అనే ఒక భావాన్ని, ఒక సాంకేతిక అందుబాటుని శ్రీను గారు ముందుకు తీసుకొచ్చినందుకు మనసారా అభినందిస్తున్నాను. నేను నా మిత్రుడు రంగంతో పాటు వారు కలిసినప్పుడు మీరేం చేస్తున్నారు అంటే సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. మీకెందుకు ఇది ఆలోచన వచ్చింది? నార్మల్గా రావు. ఈ యువకులు ఇవాళ ఉన్న టెక్నాలజీని అందించుకుని ముందుకు పోవాలనుకునే వాళ్ళకి వచ్చే భావాలు మీకు ఎందుకు వచ్చాయో చెప్పండి అని అడిగారు. ఆయన కొన్ని వచ్చారు.
ఇంట్రెస్ట్ లెడ్ టు దిస్. ఇది ఇవాళ పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. ఇలాంటి సాంకేతిక అభివృద్ధి సామాన్యులకు అందుబాటులో వచ్చిందన్న భావన, విశ్వాసం పోగొట్టుకుంటూ ఉన్నదిలే అన్న విశ్వాసం కలిగించడానికి తోడ్పడుతుంది. ఇలాంటి ఆవిష్కరణలో ప్రజలకు ఏ మేరకు అందుబాటులోకి వస్తాయి వాళ్ళకి తెలియాలిగా. ముందు తెలిస్తేనే తప్ప దీన్ని వినియోగించుకోవడానికి లేదు. మనసారా దాన్ని అభినందిస్తున్నాను. దీని ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ఏదో ఒక ప్రయోగం ఇలాగే చేయండి. స్కూల్కి వెళ్ళండి, లేకపోతే కాలేజీకి వెళ్ళండి. స్కూల్ పిల్లలకైతే మేజర్గా ఉపయోగపడే రీతిలో యాజమాన్యాల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వీటిని ఏదో రూపంలో పిల్లలకి చెప్పి, ఎవరికి చెప్పినా అవును పెట్టుకున్నాము ఎంత 50 రూపాయలు కదా రిజిస్ట్రేషన్ అనే భావం అందరికీ ఉంటుంది. అందుబాటులో కూడా పెట్టారు కాబట్టి ఇది సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నేను ఒక 30 ఏళ్ళ కింద కలకత్తా వెళ్ళి వస్తుంటే ఇప్పటికీ ఆ ట్రైన్ ఉన్నది. ఆ ట్రైన్ కలకత్తా వెళ్ళే ట్రైన్ అవునా స్టేషన్ గమనించలేదు. ఎక్కి కూర్చున్న తర్వాత ట్రైన్ కదిలిన తర్వాత జేబులో ఉన్న పరిస్థితి అయింది. 2,000 రూపాయలు ఉన్నాయి, చిల్లర ఉన్నాయి అనుకుంటాను. అప్పుడప్పుడే ఆంధ్ర బ్యాంక్ కార్డు కూడా వచ్చింది, క్రెడిట్ కార్డు వచ్చింది. ఆ కార్డు నా ఐడెంటిటీ, ఎక్విటేషన్ కార్డు ఇవి దాంట్లో ఉన్నాయి. వెంటనే ఎక్విటేషన్ కార్డు పోయినా పర్వాలేదు, దీన్ని మిస్యూజ్ చేయకూడదన్న భావంతో ఆంధ్ర బ్యాంక్ కార్డు వాళ్ళకి తెలియజేశాను. సంతృప్తిగా ఉన్నాను. ఒక వారం రోజుల తర్వాత పోస్టులు వచ్చేసాయి. పర్సు రాలేదు, డబ్బులు రాలేదు, కానీ ఈ కార్డులు 2 ఎవరో మనీ పోస్ట్ చేశారు. అప్పుడు నేను ఎవరి క్వార్టర్స్ లో ఉండేవాడు. సో వచ్చేసాయి, సంతోషపడ్డాను. ఓహో ఇది ఉపయోగపడలేదు, డబ్బులు ఎవరు తీసుకున్నారన్న భావం. ఈ యొక్క అకేషన్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఈ క్యూఆర్ కోడ్ ప్రచారం పొందితే ముందు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎవరైనా ఈ ఆటోలలో మర్చిపోయిన బ్యాగులను పోలీస్ స్టేషన్లో, డబ్బులున్న బ్యాగులను పోలీస్ స్టేషన్లో అప్పగించే రోజులు కాబట్టి మంచి జరుగుతుందని, మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారని, ఇవ్వని వాళ్ళు తక్కువ, మంచి వాళ్ళే ఎక్కువ ఉన్నారని సొసైటీలో భావిస్తూ మనసారా మరోసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇది విజయవంతం కావాలని చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనుంజయ సూర్యనారాయణ అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో నూతన షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. మాల్ నిర్వాహకులు మీనాక్షి చౌదరికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రపురం కార్పొరేటర్లు పుష్ప నాగేష్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మేడం సార్
ఇక్కడ ముందుగా ప్రస్తుతం మీడియా వాళ్ళకి, మీ అందరికీ, కస్టమర్స్కి, గెస్ట్స్కి అండ్ ఇన్వైట్ చేసినందుకు నాకు, మీరు హోస్ట్స్కి అందరికీ ఒక నమస్కారం. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి రోజు, ఒక మంచి విషయంకి నేను ఇక్కడికి పిలిచినందుకు నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారికి చాలా పెద్ద థ్యాంక్స్, అండ్ అలాగే మొత్తం ఫ్యామిలీకి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ మీకు కిసాన్ ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్కి. ఇది ఒక బ్యూటిఫుల్ వన్ స్టాప్ డెస్టినేషన్, అండ్ ఇక్కడ మీకు ఏం కావాలంటే మీకు దొరుకుతుంది. మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ వాళ్ళకి, అందరికీ, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ మీకు ఒక మంచి ఆప్షన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫెస్టివిటీస్కి, అలాగే ఒక ఇంపార్టెంట్ ఒకేజన్స్కి, మీకు సెలబ్రేషన్లో కిసాన్ ఫ్యాషన్ మాల్ డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ పార్ట్. అలాగే సార్ ఇందాక చెప్పారు అతిథి దేవో భవ అని, మన ట్రెడిషన్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. అండ్ అలాగే ఐ థింక్ కిసాన్ ఫ్యాషన్ మాల్ మీ అందరికీ, కస్టమర్స్కి అలాగే ట్రీట్ చేస్తారు, మీ అందరికీ అలాగే వెల్కమ్ చేస్తారు. సో నేను చాలా చాలా హ్యాపీ రోజు ఇక్కడ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది ఓపెనింగ్, అండ్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకా ఓపెన్ చేయాలి మీరు చైన్స్ ఆల్ ఓవర్ ఇండియా అని, పాన్ ఇండియా ఉండాలి, అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ, ఎంత పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు, స్మైలింగ్ ఫేసెస్తో మనకి రిసీవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత యాదకొస్తుంది. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ, మీరు ఎలివేషన్లో చూసిండ్రు కిసాన్ సిన్స్ ఫ్రమ్ 1959 మా ప్రొఫెషనల్ బిజినెస్ అని చెప్పొచ్చు. 1959లో ఫస్ట్ నా పరిచయం మీ అందరికీ. నేను కిసాన్ ఫ్యాషన్ మాల్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ. ప్రస్తుతము నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. 1959లో మా పెద్దనాన్నగారు ధన్పాల్ కిషన్ గారు మరియు మా నాన్నగారు ధన్పాల్ విఠల్ గారు, స్వర్గీయ ఇద్దరు కూడా, వారికి మా నాన్నగారికి తోడుంచుకొని ప్రారంభించడం జరిగింది కిసాన్. అప్పుడు కిసాన్ స్టోర్. కిసాన్ అంటే ప్రారంభంలో కేవలము రైతు బట్టలతోటి ప్రారంభించినాం, అందుకే జై జవాన్ జై కిసాన్ మాది. ఆ తర్వాత కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ 2005లో తెలంగాణలో మా క్యాప్షన్ కూడా, అప్పుడు తెలంగాణలో డిస్టిక్లలో మొట్టమొదటి షాపింగ్ మాల్, అంటే హైదరాబాద్ తర్వాత ఈ తెలంగాణ అప్పటి 10 జిల్లాలలో మొట్టమొదటి షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్. అప్పుడు వరంగల్లో కూడా లేదు, హైదరాబాద్ తర్వాత వరంగలే కదా జిల్లా, అతిపెద్ద జిల్లా. నాకు 3 అబ్బాయిలు, చిరంజీవి ధన్పాల్ ఉదయ్ కుమార్ మా పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ధన్పాల్ ప్రణయ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా వ్యాపారం చూస్తూ ఉన్నారు. నాన్నగారు 20 సంవత్సరాలు, ఆ తర్వాత నేను ఒక ఫుల్ డెడికేట్గా 25 సంవత్సరాలు. మా బాబు కూడా వచ్చి ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది పెద్ద బాబు ఈ ఫీల్డ్కి రావడం. మళ్ళీ ప్రణయ్ కూడా వారికి తోడుకుంటూ, మూడో అబ్బాయి డాక్టర్ వినయ్ కుమార్ ఈజ్ ద ఎండోక్రైనాలజిస్ట్ డాక్టరు, కోడలు రేడియాలజిస్టు. ఒక అమ్మాయి శ్రవంతి, షీజ్ ద డెంటల్. అండ్ మా అల్లుడు డాక్టర్ రాఘవేంద్ర, ఆర్థోపెడిక్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ముఖ్యంగా అమ్మ నాన్నగారి పేరు మీద 1990 నుండి ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఇందూరు నగరము, తర్వాత మేము నిజామాబాద్ ఇందూరు అంటాం, అతి పురాతన పేరు. ఏదైతే మనం హైదరాబాద్ కూడా భాగ్యనగరం అంటూ ఉంటాం, అంతే కదా. ఈ ఇందూరులో 27 సంవత్సరాల్లో 26 సంవత్సరాలు దాటిపోయింది. నిరంతరము ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ సేవలు జరుగుతూ ఉన్నాయి. అది మా కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. ఇక్కడికి ఇచ్చేసిన కస్టమర్ దేవుళ్ళకు కూడా నేను స్వాగతం పలుకుతూ, ఇది నాన్నగారు 3 క్యాప్షన్స్ అంటే 3 సూత్రాలు నేర్పిండు. కస్టమరే మనకి ఎప్పుడు కూడా, కస్టమర్ దేవుళ్ళకు మనం చేయాల్సింది
సర్వీస్ బాగా ఇవ్వండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి, ప్రైస్ రీజనబుల్గా. ప్రైస్ రీజనబుల్ ఇస్ ద సక్సెస్ఫుల్ ఫార్ములా త్రూఅవుట్ ద వరల్డ్. రీజనబుల్ ప్రైస్ లెందీగా బిజినెస్ నడుస్తుందని ఆయన చెప్పింది. ఆయనని ఫాలో చేస్తూ నేను నిరంతరం 25-26 ఇయర్స్ ఆ తర్వాత మా అబ్బాయిలు అదే మార్గంలో నడవడం నిజంగా అదంతా కూడా భగవంతుడు అదృష్టంగా భావిస్తాం. అదేవిధంగా ఇక్కడ మా శ్రీమతి మణిమాల మరియు మా కోడళ్ళు ఇద్దరు, ఇంకొక కోడలు నిజామాబాద్లో ఉన్నారు. మరి ఒకసారి బీరం కూడా ఇక్కడ పెట్టినందుకు చెప్పడంలో ముఖ్యంగా కస్టమర్ దేవుల ఆశీర్వాదం ఎంతో అవసరం. మేము ఇంత పెద్ద షోరూమ్ చేసినాము, ఇంత ఖర్చు పెట్టినాము, సెలబ్రిటీ గారిని పిలిచినాము, ముఖ్య అతిథులు పిలిచినాం కాదు. ఫైనల్ గా మాకు కావాల్సింది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల ఆశీర్వాదమే మాకు ముఖ్యం. తప్పకుండా మా వంతు ఏదైతే 3 సూత్రాలు మేము పాటిస్తా ఉన్నామో, క్వాలిటీ విషయంలో, ప్రైస్ విషయంలో, సర్వీస్ విషయంలో, ఈ 3 మా గ్యారంటీ. ఆ తర్వాత ఆశీర్వాదం మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో పదవి విరమణ పొందిన అధికారి అశోక్ రెడ్డిని అదే హోదాలో కొనసాగించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్, టీపీసీసీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ భీమ్రావు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదవి విరమణ పొందిన అధికారి స్థానంలో సీనియారిటీ ప్రకారం అర్హులైన అధికారులకు అవకాశం కల్పించాల్సి ఉంటుందని, అలాంటి సమయంలో రిటైర్డ్ అధికారిని తిరిగి కొనసాగించడం పరిపాలనా నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న వేళ పదోన్నతులకు అర్హులైన అధికారులను పక్కన పెట్టి రిటైర్డ్ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడం ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తికి దారి తీస్తుందని భీమ్రావు నాయక్ అన్నారు. అశోక్ రెడ్డి పంప్ ఆపరేటర్ స్థాయి నుంచి ఉన్నత హోదాలకు చేరుకున్న క్రమంలో జరిగిన పదోన్నతులు, ఆయన సమర్పించిన విద్యార్హత సర్టిఫికెట్ల ప్రామాణికతపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. అలాగే ఆయన పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాలు ఏ తీసుకున్నా ఖబర్దార్ కృష్ణారెడ్డి. ప్రభుత్వాన్ని చట్టపేట తీసుకొచ్చిన ఎవరైనా సరే సాయించాం. ఖబర్దార్ కృష్ణారెడ్డి. భీమ్రావు నాయక్ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్, టీఎస్పీఎస్సీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ ఒక విషయాన్ని వరుస కథనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. వాటన్నిటికీ నిర్వహణ చేయడం కోసము ఎంఎంసీ మల్కాజ్గిరి కమిషనర్ గా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లను తిరిగి అదే పదవిలో కొనసాగించడం వలన ఇటు ఉద్యోగస్తులలో గాని, ఇటు నిరుద్యోగ విద్యార్థులలో గాని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఒకవైపున విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా సీనియారిటీ ప్రకారం ఉన్నటువంటి అధికారులు కూడా నెక్స్ట్ ప్రమోషన్ పొందే వాళ్ళు కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలను మానుకొని సీనియారిటీ ప్రకారం ఉన్నటువంటి అధికారులని అవకాశం కల్పించాలి. మరియు నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా నోటిఫికేషన్ వేసి కింద స్థాయి నుంచి ఉద్యోగస్తులను భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో అశోక్ రెడ్డి విషయానికైతే తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎందుకంటే ఆయన గతంలో ఆల్రెడీ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఒక వాటర్ పంప్ హౌస్ ఆపరేటర్ నుంచి ఇలా ఎస్సీ స్థాయికి ఏ విధంగా వచ్చిండు, ఎన్ని అడ్డదారులు తొక్కి వచ్చిండు అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా సమాజం మొత్తానికి అశోక్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విద్యార్హతలు కూడా ఫేక్ డాక్యుమెంట్లతోనూ మళ్ళీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో వచ్చిండు. తక్షణం ఆయన మీద దాదాపు 26 ఆర్టీఐలు ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ చేయలేకపోతుంది. కాబట్టి అశోక్ రెడ్డిని ఆ స్థానంలో కొనసాగిస్తే ఖచ్చితంగా ఇలా రేవంత్ రెడ్డి సర్కారు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అటువంటి చర్యలు మాత్రం కృష్ణారెడ్డి గారు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీ సంగతి కూడా చూస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ద్వారకాపేట రోడ్డులో ఉన్న సర్వే నెంబర్ 253లో నాలా ఉండగా సర్వే నెంబర్ 254లో వరద నీటిని మళ్లిస్తున్నారని మొట్ల రాజిరెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని, దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు, స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. నాలాలను ఆక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాలాల ఆక్రమణలను తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మొట్ల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఎంఈఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర 253-54 మధ్య నుంచి పోయే వరద కాలువ గత 4 సంవత్సరాల నుంచి కబ్జా జరుగుతున్నా నేను మున్సిపాలిటీ వాళ్ళకు ఒక 10 అప్లికేషన్లు పెట్టిన 4-5 సంవత్సరాల నుంచి. దీన్నంతా ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయాను, ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోతే వాళ్ళు గత సంవత్సరం కొలతలు తీసిచ్చి సర్వే చేయించారు. సర్వే నక్ష ప్రకారం వరద కాలువ ఇగో దీని ప్రకారం ఎంఆర్ఓ గారు వరద కాలువను పూర్తిగా వేరే వాళ్ళు కబ్జా చేసిన పద్ధతులు కబ్జా చేసి నా భూమిలోకి వెళ్ళి మలిపించిండ్రు. నేను గత సంవత్సరం నుంచి ఆర్డీఓ గారిని ఒక 10 మార్లు కలిసిన. నేను కలిస్తే దాన్ని సర్వే చేయించాను కానీ సర్వే ప్రకారం వరద కాలువను నక్ష ప్రకారం తీస్తలేదు. తీయకుండా దౌర్జన్యంగా నా మీద తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు మేము ఎట్లా ఉంటే అట్లే తీస్తాం తప్ప మాకు వరద కాలువను మేము తీసేది లేదు నువ్వు అని నన్ను బలవంతం పెట్టుకుంటా గత 2 సంవత్సరాల నుంచి నా మిల్లుకు పోయే దారిని కూడా ధ్వంసం చేసి నా మిల్లుకు పోయే బాటను పూర్తిగా ధ్వంసం చేయడం వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీని మీద స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నాలాలు కబ్జా జరగకుండా హైకోర్టు ఇచ్చినది ఏదైతే ఉందో ఈ హైకోర్టు ప్రకారం దీన్ని అమలు చేయాలని నేను కలెక్టర్ గారిని, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని మీ ద్వారా నేను వాళ్ళని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమం కల్పించాలని తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థాపక అధ్యక్షుడు, సైకాలజిస్ట్, తెలుగు రాష్ట్రాల పొలిటికల్ అనలిస్ట్ జగన్నాథం ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లోని తెలంగాణ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ కె కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిలకు ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి జగన్నాథన్ దామోదర్ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏకం చేసి సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. సో ఎప్పుడో మర్చిపోయినాం ఎన్నో ఇబ్బందులు, బాధలు. దాదాపు ఉద్యమకారులందరూ అంటే ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ రాకుండా అవకాశాలు దక్కక మానసిక క్షోభలతోటి రోగాల పాలే చాలా మంది చచ్చిపోయినారు. సో ఇంత గొప్ప స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఉన్నందుకు ఐ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా ఉద్యమకారులు, మరి ఎప్పుడో మర్చిపోయిన ఉద్యమకారుల్ని ఈ విధంగా ఒక కమిటీ వేసి గౌరవించి కింద కూడా చూసిన టేబుల్ వేసి మరి భోజనం పెట్టిండ్రు. చాలా సంతోషం అనిపించింది. 10 ఏళ్ళ 14 ఏళ్ళ ఉద్యమకారులకు నీళ్ళు ఇచ్చిన కూడా ఎవరు లేడు. సో గ్రేట్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది కమిటీ. సో నాకు తెలంగాణ ఉద్యమము I was inspired from my father, Jagannathan Damodar garu, TNGOs నాయకులు, తొలిదశ మలిదశ ఉద్యమకారులు. సో మా ఫాదరు మధ్యకాయల ఒక్క నర్సంపేట ఎమ్మెల్యే, 25 ఏళ్ళ ఎమ్మెల్యే, అసెంబ్లీ టైగర్, సొంత ఇల్లు కూడా లేని నాయకులు. సో ఆయన మా ఫాదర్ వెన్నుముక్కలాగా ఉండేవారు. మా ఇంట్లో తను ఉండే, ఆయన చూసుకుంటా పెరిగినాం. సో ఫాదర్ ఎట్లా అంటే వరంగల్లో పోస్ట్ ఆఫీస్ ఫైరింగ్ లో అక్కడ గాయపడ్డ వాళ్ళని భుజాల మీద వేసుకొని హాస్పిటల్ తీసుకుపోయినారు. తర్వాత మైబాద్ ఉద్యమంలో ఆ ఫైరింగ్ అవుతా ఉంటే తను ఒక సీనియర్ సిటిజన్ గా బుల్లెట్లకు ఎదురుగా పోయినారు. ఆయన్ను చూసి మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ గా పోయి రాళ్ళు దాడి చేసిండ్రు. సో ఆ ఉద్యమం, ఆ మైబాద్ మానుకోట రాళ్ళ దాడికి ఈజ్ ద ఇన్స్పిరేషన్. సో ప్రతి స్టేజ్ కాడ తానే ఉండేది వరంగల్లో. సో నెల్లుట్ల జగన్మోహన్ రావు గారు ఉండేది, టీఎన్జిఓ నాయకులు. ఆయన కూడా ఉద్యమంలో ఎంతో చేసి ఎక్స్పర్ట్ అయిన మా ఫాదర్, ఆయన కూడా వెన్నుముక్క. సో ఈ పేర్లంతా జనాలంతా మర్చిపోయినరు. సో అసలైన ఉద్యమకారులు ఎక్కడికి పోయినరు, ఎవరెవరో ఎక్కడికో పోయినరు. ద గ్రేట్ మహా ఉద్యమం, బట్ రిజల్ట్స్ అనేది కొంచెం అటో ఇటో పోయినాయి. సో నా ఇన్స్పిరేషన్ మాకు నాన్నగారు నేర్పేది, లీడర్షిప్ ఈజ్ ఎ సాక్రిఫైస్, ఇట్ ఈస్ నాట్ ఫర్ లైవ్లీహుడ్. లీడర్ అనేటోడు కడుపు మార్చుకుంటే లక్షల కడుపులు నిండుతాయి, లీడర్ కడుపు నిండుకుంటే లక్షల కడుపులు ఎండుతాయి.
సో అటువంటి విలువల గల నాయకత్వం చేస్తున్న లీడర్ ఉందని చెప్పడం జరిగింది. సో నేను నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా స్టేట్ లీడర్గా పనిచేసిన. I joined as a district manager. I am founder president for Telangana Contract and Outsourcing Employees Association. ఈ సంఘం ఎందుకు పెట్టామంటే 11th జూలై 24th 2011లో అప్పుడు సకల జనుల సమ్మె బాగా జరుగుతూ ఉంది. పెద్దలు కోదండరామ్ సార్ గారు ఆధ్వర్యంలో ఉద్యోగ చేసి ఉండే జేఏసీలో భాగంగా అన్న అద్దంకి దయాకర్ గారు, అన్న మోతే శోభన్ రెడ్డి గారు, రాముల నాయక్ గారు, పెద్దలు కేశవరావు గారు. సో గవర్నమెంట్ ఉద్యోగులంతా స్ట్రైక్ చేస్తారు. సో మీరు చూసినట్టయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు, చాలా అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తారు. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో ఎక్కువగా సెర్ప్ ఉద్యోగులు ఉంటారు, మహిళా గ్రూపులు చూస్తారు. నప్పా ఉద్యోగులు ఉంటారు, అర్బన్లో 127 మున్సిపాలిటీలో మహిళా గ్రూపులు చూస్తారు. ఉపాధి హామీ NRES ఉద్యోగులు ఉంటారు, ఉపాధి హామీ కూలీలు ఉంటారు. సో GHMCలో యూసీడీ ఉద్యోగులు ఉంటారు, అక్కడ మహిళా గ్రూపులు ఉంటాయి. సో రాష్ట్రంలో ఉన్న సగం జనాభా అంతా ఇందులోనే ఉంటారు, దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. సో ఈ ఉద్యోగులు అనుకుంటే వీళ్ళని తగ్గించగలుగుతారు. సో ఉద్యమంలో ఏంటిది, గవర్నమెంట్ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తారు. సో ఇది ఎన్ని రోజులకు తెగదు. సో అట్లాగే కష్టంగా ఉంటుంది టైంలో. నన్ను ఆల్రెడీ పనిష్మెంట్ కింద, రాష్ట్ర బహిష్కరణ కింద నేను డిస్ట్రిక్ట్ మేనేజర్గా పనిచేసేది, విజయనగరం పనిష్మెంట్ కింద ఇచ్చారు. సో నాకు చెప్తే ఈ సంఘాన్ని నిర్మించి, అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే ఉప్పు అంటే ఊసిపోతుంది ఆ తెలంగాణ ఉద్యమంలో. సో ఒక సంఘాన్ని నిర్మాణం చేసినాం. ఎట్లా అంటే ఒక్కొక్క నెంబర్ తీసుకొని పెద్ద ఎత్తున రవీంద్రబాద్లో ఆ రోజు ఆవిర్భావ సభకు 7-8 వేల మందిని నింపడం జరిగింది. నా పాత్ర ఏంటిది ఉద్యమంలో అంటే, ఐ వాజ్ మొబిలైజర్. నాకు ఏపీఎంలు, సెర్ప్ ఏపీఎంలు, మెప్మా వీళ్ళందరితో పట్టు. సో నేను ఒక్క ఏపీఎం కనుక చెప్తే ఆ ఉద్యమం వేడిలో 5,000 మంది, 10,000 మంది వచ్చేది. అట్లా ఒక 10 మందికి చెప్తే 50,000 మంది, 1,00,000 మంది వచ్చేది. సో మై రోల్ వాజ్ యాక్టివ్ మొబిలైజర్. సో ఆ విధంగా ఆ సంఘం పెట్టడం వల్ల సకల జనుల సమ్మె సక్సెస్ కావడం క్రియాశీలకంగా జరిగింది. సో అప్పుడు ఐ వాజ్ పనిష్డ్, విజయనగరం పనిష్మెంట్ కింద పంపిండు రాష్ట్ర బహిష్కరణ. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారితో సస్పెండ్ చేయించిండ్రు. ఆమోస్ గారు, TNGO అధ్యక్షులు ఆమోస్ గారు, స్వామినాథన్ గారి తర్వాత చీఫ్ సెక్రటరీ చేత సస్పెండ్ చేయబడిన 3వ వ్యక్తి నేను ఉద్యోగ సంఘాల చరిత్రలో. సో దట్ ఈస్ ఓవర్. ఆ విధంగా జరిగింది. సో తెలంగాణ గ్రేట్ యాజిటేషన్ అంతా బాగా జరిగింది. బట్ ఎందుకు అనుకున్న రిజల్ట్ రాలేదు అంటే, కొంచెము మనమంతా కొంచెం ఆ పదవులు అని కొంచెం లీడర్షిప్లలో పోవడం జరిగింది. పదవి ఏముంది, లీడర్షిప్ అంటే ఆ డిగ్నిటీ మనం మెయింటైన్ చేయాలి. ఆ పదవి తీసుకోకుంటే పోయేది ఏముండదు. ఆ డిగ్నిటీ అట్లాగే మేము ఒక్క పదవి వల్ల ఏమైంది, ఇంతగానము నష్టపోయింది మనం చూడొచ్చు. ఇంకొకటి అవకాశాలు ఇవ్వలేదు. అవకాశాలు చాలా మందికి ఉద్యమకారులకి అవకాశాలు లేదు. నా ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే 10-15 ఏళ్ళు ఉద్యమం పేరు మీద ఆయన మొత్తం అన్ని వదిలిపెట్టి తిరిగిళ్ళు. యాజ్ పర్ మై అనాలిసిస్ ఉద్యమకారులు 2 రకాలు. ఒక ఉద్యమకారుడు ఉన్నాయని నమ్ముకొని నష్టపోయి సాక్రిఫైస్ చేసిన ఆయన, ఇంకొక ఆయన ఏంటంటే ఏం లేకుండా వచ్చి ఉద్యమం పేరు మీద బాగుపడ్డ ఉద్యమకారులు. 2 రకాలు. సో ఇప్పుడు నష్టపోయిన ఉద్యమకారులకు మర్యాద ఇవ్వాలని. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే గోల్కొండ జగదాంబిక మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ గోల్కొండ కోటలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు, పోలీసు భద్రతతో పాటు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. అనంతరం గోల్కొండ బోనాల జాతరకు సంబంధించిన పోస్టర్, బ్రోచర్ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అనంతరం జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకుని తెలంగాణ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోగొట్టుకున్న వస్తువులకు డిజిటల్ రక్షణ, స్కాన్ అండ్ రిటర్న్ వెబ్సైట్ ప్రారంభం. కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్లో ప్రారంభోత్సవంలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి. రిటైర్డ్ అధికారుల కొనసాగింపును నిలిపివేయాలి. నాలాల ఆక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు, సంక్షేమం కల్పించాలి. గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం, మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.